నమస్తే అండి. మా లా మీడియా ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే, మేము గతంలో ఒక వీడియో చేసాం. 497 ఐపీసీ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది ముఖ్యంగా కామెంట్ చేశారు. సార్, వ్యభిచారం అనే దానిపైన మేము డైవర్స్ కనుక ఫైల్ చేస్తే అది ఏ విధంగా రుజువు చేసుకోవచ్చు, ఏ విధంగా రుజువు చేయాల్సి ఉంటుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో ముఖ్యంగా ఈ అడాల్టరీ సంబంధించి 497లో ఏదైతే ఉందో, అంటే నేను చెప్పిన సెక్షన్ గురించి మళ్ళీ ఒకసారి మీకు రివీల్ చేస్తాను. ఆ 497 సెక్షన్ కింద అడాల్టరీ కనుక జరిగినట్లయితే భార్యని కానీ భర్తను కానీ ఎలాంటి అరెస్ట్ చేయడానికి వీలు లేదు. అది భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 అలాగే 21కి వ్యతిరేకం అని చెప్పేసి ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు గత సంవత్సరం సెప్టెంబర్ 27, 2018లో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు కనుక అడాల్టరీ వ్యభిచారానికి పాల్పడితే మాత్రం ఎలాంటి శిక్ష లేకుండా ఉండే అవకాశం కల్పించబడింది. ఇది ఐపీసీలో గత 158 సంవత్సరాల క్రితం చేసిన చట్టాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు దాన్ని కొట్టివేయడం జరిగింది. ఇకపోతే దీని మూలంగా సంసారాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఒకటే విషయం చెప్పడం జరుగుతుంది. ఒకటేంటంటే, మీకు కనుక అలాంటి వ్యభిచారం తరపున జరిగినట్లయితే, అంటే భార్య కానీ భర్త కానీ, మీరు సెక్షన్ 13 కింద వ్యభిచారం కింద హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వేసుకోవచ్చు, డైవర్స్ వేసుకోవచ్చు. దాన్ని రుజువు చేయాలంటే ఈ రోజుల్లో అనేక రకాల టెక్నాలజీస్ ఉన్నాయి. ఈరోజు మీకు తెలియదు ఏం కాదు, స్పై కెమెరాస్ కానీ, సీసీ కెమెరాస్ కానీ, తర్వాత ఆడియో రికార్డ్స్, వీడియో రికార్డ్స్, ఇవన్నీ కూడా సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ అంటారు. ఇవన్నీ కూడా మీరు గ్యాదర్ చేసుకొని, అలాగే దీనికి సంబంధించి మొత్తం కూడా మీరు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి, డిటెక్టివ్ ఏజెన్సీ లాంటివి, అలాంటి వారిని అప్రోచ్ అయ్యి మీరు ఎవిడెన్స్ మొత్తం గ్యాదర్ చేసుకొని ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకుని మీరు కోర్టులో కనుక పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అది మీరు ఒకసారి గమనించండి. సో ఇంతేకాకుండా దీనికి సంబంధించిన అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. విచారణకు సంబంధించిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీ ఈ వీడియోని కనుక మీరు ఫాలో అవుతుంటే దానికి సంబంధించిన జడ్జిమెంట్స్ పెడతాను. అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే 497 అనే దాని మీద 497 సెక్షన్ మూలంగా శిక్ష పడతా కానీ దాని ద్వారా డైవర్స్ తీసుకోవచ్చు అనే అంశాన్ని మీరు అందరూ గమనిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.